ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ హజార్డ్స్. ఫస్ట్‌లీ ఇండస్ట్రియల్ హజార్డ్ అంటే ఏంటంటే, ఇది ప్రతి ఒక్క వర్క్ ప్లేస్‌లోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. కొన్ని హజార్డ్స్ వచ్చేసి ఈజీగా ఐడెంటిఫై అయితాయి అండ్ కరెక్ట్ కూడా అయితాయి. హజార్డ్ వల్ల పీపుల్‌కి గానీ, ప్రాపర్టీకి గానీ, ఎన్విరాన్మెంట్‌కి గానీ హార్మ్ క్రియేట్ చేసే పాసిబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ చూద్దాం. ఫైర్ హజార్డ్, ఎలక్ట్రికల్ హజార్డ్, మెకానికల్ హజార్డ్, కెమికల్ హజార్డ్, రేడియేషన్ హజార్డ్. ఫైర్ హజార్డ్ అంటే ఏంటంటే, ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది పొటెన్షియల్గా జరుగుతూ ఉంటుంది. ఫైర్ హజార్డ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫ్యూయల్స్, మెటీరియల్స్, సాలిడ్స్, వుడ్, ప్లాస్టిక్, టెక్స్టైల్, పేపర్, లిక్విడ్, పెట్రోల్, డీజిల్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ. ఫైర్ హజార్డ్ జరగడానికి మెయిన్ కాజ్ వచ్చేసి నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్. దీనివల్ల సివియర్ యాక్సిడెంట్స్ కానీ, ఇంజరీస్ కానీ, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కానీ, బిజినెస్ లాస్ కానీ జరగచ్చు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్. ఇందులో 5 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ABCDK. ఏ టైప్ ఆఫ్ ఫైర్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ వాడతారో చూద్దాం. ఏలో వచ్చేసి నార్మల్ కంబస్టైల్స్ అంటే ఎలాంటివంటే పేపర్, ప్లాస్టిక్, వుడ్, రబ్బర్, క్లాత్. ఈ టైప్ ఆఫ్ ఫైర్ ఉన్నప్పుడు వాటర్, హెలాన్ గ్లాస్, డ్రై పౌడర్ ఇలాంటి ఎక్స్టింగ్విషర్స్ వాడతారు. బీలో వచ్చేసి ఫ్లేమబుల్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అంటే ఎలాంటివంటే ఆయిల్స్, పెయింట్స్, గ్రీస్ ఇలాంటివి. ఇవి వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, హెలాన్ గ్లాస్, డ్రై పౌడర్ వాడతారు. సిలో వచ్చేసి ఫైర్ ఇన్వాల్వింగ్ ఎలక్ట్రికల్ ప్యానెల్, ఎలక్ట్రికల్ మోటారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇలాంటివి. ఇవి వచ్చేసి డ్రై పౌడరు, కార్బన్ డైఆక్సైడ్ వాడతారు. దీనిలో వచ్చేసి కంబస్టబుల్ మెటల్స్ అంటే మెగ్నీషియం కానీ, అల్యూమినియం కానీ. ఇవి వచ్చినప్పుడు స్పెషల్ ఏజెంట్స్ వాడతారు. అంటే ఎలాంటివంటే M28 కానీ, L2 కానీ. కేలో వచ్చేసి ఫైర్స్ ఇన్ కుకింగ్ అప్లయన్సెస్ ఇన్వాల్వ్స్ ఎడిబుల్ ఆయిల్స్, ఫ్యాట్స్. ఇవి వచ్చినప్పుడు ఫోమ్ కానీ, వెట్ కెమికల్స్ కానీ వాడతారు. కాజెస్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే హీట్ని జనరేట్ చేసే ఎక్విప్మెంట్ని యూజ్ చేయడం కానీ, లేకపోతే బర్నింగ్ మెటీరియల్స్ని యూజ్ చేయడం, ఫ్లేమబుల్ లిక్విడ్స్ లైక్ పెట్రోల్, డీజిల్ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది పూర్ కండిషన్లో ఉండడము, బ్యాటరీస్ లీక్ అవ్వడము, ఇవన్నీ కాజెస్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ చూద్దాం. ఇందులో గుడ్ ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్ వాడడం అంటే మనకున్న పాసిబుల్ ఫైర్ హజార్డ్ని మినిమైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ చేసే ప్లేసెస్ని క్లీన్గా ఉంచుకోవడం, లేకపోతే మనం ఏదైనా కెమికల్ దగ్గర వర్క్ చేస్తామంటే ఆ కెమికల్ గురించి ముందునే తెలుసుకోవడం, స్మోకింగ్ రెస్ట్రిక్షన్స్ని ఫాలో అవ్వడం, ఏమైనా బర్నింగ్ మెటీరియల్స్ ఉంటే పారేయడం, ఏమైనా ఆయిల్ కానీ కెమికల్ స్పిల్స్ కానీ కింద పడి ఉంటే వెంటనే క్లీన్ చేయడం, ఇవన్నీ ప్రివెన్షన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ హజార్డ్స్. ఎలక్ట్రికల్ హజార్డ్స్ అంటే ఏంటంటే ఇది అనేది డేంజరస్ కండిషన్స్ని డిఫైన్ చేస్తుంది. ఒక పర్సన్ అనేవాడు ఎలక్ట్రికల్ దగ్గర వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా నష్టం అనేది జరుగుతుంది. ఇప్పుడు కాజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ చూద్దాం. ఎలక్ట్రికల్ వేఅవుట్ని కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని కానీ ఇంప్రాపర్గా యూజ్ చేయడం, లేకపోతే ఆపరేటర్స్ని కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం, సర్క్యూట్ అనేది ఓవర్లోడ్ అయినప్పుడు, ఏమైనా ఎలక్ట్రికల్ వైర్స్ కట్ అయినప్పుడు కరెక్ట్గా జాయిన్ చేయకపోవడం, మెషినరీని ఇంప్రాపర్గా యూజ్ చేయడం, ఇవన్నీ కాజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్. ప్రివెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ చూద్దాం. ఎక్స్టెన్షన్ థ్రెడ్స్ అనేది టెంపరీ పర్పస్ కోసమే యూజ్ చేయాలా. మరి ఎక్విప్మెంట్ కానీ, థ్రెడ్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఎక్కువ ఓవర్లోడ్ అయ్యే వేఅవుట్ని పెట్టకూడదు. హై వోల్టేజ్ దగ్గర డేంజర్ సైన్ అనేది ఇండికేట్ చేయాలా. నెక్స్ట్, వైరింగ్ని, ఎక్విప్మెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలా. ఇవన్నీ ప్రివెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ హజార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ హజార్డ్. మెకానికల్ హజార్డ్ అంటే ఏంటంటే చాలా మిషనరీస్ పీపుల్కి ఇంజురీ చేసే పాసిబుల్ సిచ్యువేషన్లో ఉంటాయి. ఎలాంటి ఇంజురీస్ అంటే మైనర్ కట్ కానీ, వూండింగ్ కానీ, క్రషింగ్ కానీ ఇలాంటి ఇంజురీస్. ఇప్పుడు కాజెస్ ఆఫ్ మెకానికల్ హజార్డ్స్ చూద్దాం. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయంటే మిషన్లోనే డ్యామేజ్ పార్ట్స్ ఉండడం, ఎందువల్ల అంటే పూర్ క్వాలిటీ ఆఫ్ మెటల్ పార్ట్స్ ఉండడం వల్ల. నెక్స్ట్, మిషన్లోనే ఫైర్ బ్రేక్ అవుట్ అవ్వడం, హై ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అవ్వడం, లీకేజ్ ఫెయిల్యూర్, ఇవన్నీ కాజెస్ ఆఫ్ మెకానికల్ హజార్డ్స్. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మెకానికల్ హజార్డ్స్.
ఇందులో వచ్చేసి మనం ప్లాన్డ్గా మెయింటైన్ చేయడం, నెక్స్ట్ డిఫెక్టివ్ పార్ట్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేయించడం, ఇంజన్స్ కానీ వెహికల్స్ కానీ యూజ్ చేసే ముందే టెస్ట్ చేయడం, రెగ్యులర్గా చెక్ చేయడం, ఇవన్నీ ప్రివెన్షన్స్ ఆఫ్ మెకానికల్ హజార్డ్స్. నెక్స్ట్ వన్ కెమికల్ హజార్డ్స్. కెమికల్ హజార్డ్స్ అంటే ఏంటంటే హ్యూమన్ బాడీ అనేది కెమికల్స్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తారు. ఇండస్ట్రీస్లో కానీ ల్యాబొరేటరీ సెట్టింగ్స్లో కానీ యూజ్ చేసే కెమికల్స్ వల్ల రెస్పిరేటరీ, డైజెస్టివ్, నర్వస్ సిస్టమ్స్ అనేటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయంటే కెమికల్స్ని త్రూ స్కిన్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాజెస్ ఆఫ్ కెమికల్ హజార్డ్స్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే కెమికల్స్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయంటే త్రూ రెస్పిరేటరీ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా. మన బాడీలోకి కెమికల్ ఎంటర్ అయితే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. కెమికల్స్ వల్ల స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కెమికల్ హజార్డ్స్ చూద్దాం. హజార్డస్ కెమికల్స్ని రెడ్యూస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనం హైజీన్గా ఉండడం, అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ని వాష్ చేయడం కానీ, మనం వర్క్ చేసే వర్క్ ప్లేస్ని క్లీన్గా పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ప్రివెన్షన్స్ ఆఫ్ కెమికల్ హజార్డ్స్. లాస్ట్ వన్ రేడియేషన్ హజార్డ్స్. రేడియేషన్ హజార్డ్స్ అంటే ఏంటంటే ఇవి జనరల్గా ఎక్కడ జరుగుతాయంటే కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీస్లో జరుగుతాయి. ఇక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ లైక్ ప్లూటోనియం, యురేనియం, రేడియం వీటిని యూజ్ చేయడం వల్ల కొన్ని పార్టికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఎలాంటివంటే ఆల్ఫా రేస్, బీటా రేస్, ఎక్స్ రేస్. ఇవనేటివి హ్యూమన్ హెల్త్ని ఎక్కువగా హార్మ్ఫుల్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఆఫ్ రేడియేషన్ హజార్డ్స్ చూద్దాం. ఇందులో ఇండస్ట్రియల్ రేడియోగ్రఫీలో మెయిన్ కాజ్ వచ్చేసి ఎక్స్టర్నల్ సోర్సెస్, అంటే ఎక్స్ రేస్, గామా రేస్ అనేటివి నేచర్లోకి కానీ ఇన్సైడ్ ద బాడీ కానీ ఈజీగా ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ప్రికాషన్స్ ఆఫ్ రేడియేషన్ హజార్డ్. ప్రొటెక్టివ్ క్లాత్ని వేసుకోవడం, నెక్స్ట్ నాన్ అబ్జర్బివ్ సోప్తో వాష్ చేసుకోవడం, కంటామినేషన్ని అవాయిడ్ చేయడం, ఇవన్నీ ప్రికాషన్స్ ఆఫ్ రేడియేషన్ హజార్డ్స్.